ఉన్నారు. ఆ ప్రస్తుతానికి చంద్రశేఖర్ గారు కేసుకు సంబంధించి చాలా అనుమానాలు, చాలా వాదనలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టుగైతే మాత్రం ఆ ఈ కేసులో కవిత తప్పు ఉందని ఇది, అలాగే ఇది అక్రమ అరెస్ట్ అని చెప్పేసి కవిత చెప్తున్నారు. మరి కవితకి ఎప్పుడు బెయిల్ వచ్చే అవకాశం ఉంది? తదుపరి ప్రాసెస్ ఎలా ఉంటుంది? 23rd కస్టడీ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది. 23rd వరకు అయితే కస్టడీ ఇచ్చింది. కస్టడీ కూడా ఈ రోజు కూడా రిమాండ్ అనేది యాక్సెప్ట్ చేయదు అని చెప్పి కూడా మనం వాదనలు చేయడం జరిగింది. మా తరఫున సీనియర్ అడ్వకేట్ అయితే విక్రమ్ చౌదరి గారు ఆర్బిఐ అందులో కూడా అన్ని పాయింట్లు కూడా తీసుకున్నాడు అతను. ఎందుకంటే రీసెంట్ కూడా ఇది నిజంగా కూడా పోలీస్ వాళ్ళు ఇలా చూస్తుంటే ఈడీ గానీ వాళ్ళు మొత్తం టోటల్ గా అసలు తెలంగాణలో పీడీ యాక్టే కాదు, అసలు ఈడీ కూడా పీడీ యాక్ట్ కన్నా కూడా అడ్వకేట్ న్యాయవాదులను కూడా వాళ్ళు పని చేయకపోవడం, కేవలం ఒక మ్యాజిస్ట్రేట్ ఆర్డర్ తీసుకొని మేము కవిత గారితో మాట్లాడడం జరిగింది. కానీ ఇది నిజంగా అంటే ఇంత ఉద్దేశం లేకపోతే నిజంగానే వాళ్ళు లీగల్ గా చేసేవన్నీ చేయరు కదా అన్ని. కానీ వాళ్ళు వాళ్ళు చేస్తున్న తీరు, పోలీసుల తీరు చూస్తే మీకు అర్థమవుతున్నారు ఇది కేవలం రాజకీయ దురుద్దేశం. అంటే రాజకీయ దురుద్దేశం ఎందుకుందంటారు కవిత మీద? ఎందుకుందంటే మీ అందరికీ తెలంగాణ ప్రజలకు, ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎలక్షన్స్ లో ఏదో గెయిన్ కావాలనే ఆలోచనతోనే ఇలా ఈడీ చేసింది అనేది అందరికీ సామాన్యులు కూడా ఎవరు అడిగినా ఇలా చెప్తుంటారు. కానీ వాళ్ళ కూడా ఏ సిఆర్టీసీని ఫాలో కాలేదు, ప్లస్ వాళ్ళ పిఎంఎల్ఏ యాక్ట్ కూడా ఫాలో కాలేదు. ఏది కాకుండా వాళ్ళు చేయడం జరిగింది. అది కూడా వాళ్ళని కూడా మేము గట్టిగానే వినిపించినాం. అందుకే 70 కస్టడీ 19 వరకు సుప్రీంకోర్టులో విచారణ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఈడీ అంత ఎమర్జెన్సీగా ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందని చెప్పేసి నాగపాల్ గారు అడిగారు. దానికి సమాధానం వాళ్ళు ఏమన్నారంటే స్పెసిఫిక్ గా మాకు అరెస్ట్ చేయమని చెప్పి సుప్రీంకోర్టులో ఆర్డర్ లేదు, కొన్ని స్టెప్స్ తీసుకోవాలి. అందుకని ఇంటరాగేషన్ మాకు ఇన్వెస్టిగేషన్ లో లేట్ అవుతుంది, జాప్యం జరుగుతుంది కాబట్టి మేము ఇన్వెస్టిగేషన్ కోసము ఆమె మాకు ఇన్వెస్టిగేషన్ కు సహకరిస్తలేదని చెప్పి తప్పుడు వాదనలు చేయడం జరిగింది. వాళ్ళు ఎలా ఇన్వెస్టిగేషన్ కానీ ఆమె ఇన్వెస్టిగేషన్ కు వచ్చిన డేట్లు సహా మొత్తం ఉన్నాయి. ఆ కంప్లైంట్స్ అన్ని క్లియర్ గా వాళ్ళకు కనబడతాం. మన కోర్టు ముందు కూడా మనం ఇలా అభివృద్ధి చేయడం జరిగింది. అంటే ఇప్పటికే ఆమెకి సమన్స్ ఇష్యూ చేశారు. సమన్స్ ఇష్యూ చేసినప్పుడు కూడా ఇప్పుడు ఆమెకు మాత్రం అవకాశం, అంటే ఆమె మాత్రం వచ్చి ఇక్కడ ఈడీని హాజరు కాకపోవడం అది ఒక రకంగా ఈడీని ధిక్కరించడమేగా. ఆ సమన్స్ మేము సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది. ఆ సుప్రీంకోర్టులో కూడా మా ఫేవర్ ఆర్డర్ ఎప్పుడు ఇవ్వడం జరిగింది. ఎప్పుడైనా మేము అసలు ఇప్పుడు కూడా ఈ ఆర్డర్ కానీ సుప్రీంకోర్టు ఆర్డర్ కానీ ఎప్పుడు కూడా వైలేట్ చేయలేదు. వాళ్ళు నిజంగానే సంబంధించి మళ్ళీ రమ్మంటే కూడా మళ్ళీ వెళ్లే పరిస్థితి ఉండే. కానీ వాళ్ళు సడన్ గా వచ్చి మధ్యాహ్నం 1 o'clock వచ్చి నలుగురు దగ్గర ఉన్న సెల్ ఫోన్ తీసుకొని సెల్ ఫోన్ చేయడం జరిగింది. అట్లే వాళ్ళని ఎవరిని ఇంతకు రాకుండా కూడా అసలు చేయడం జరిగింది. కేవలం ఈవెన్ లోకల్ పోలీసు కూడా తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాతనే చెప్పడం జరిగింది. ఇవన్నీ చూస్తుంటే రాజకీయ దురుద్దేశం ఉన్నట్టు క్లియర్ గా కనబడుతుంది. మరొక కీలకమైన అంశం ఏంటంటే ఈ రోజు సేమ్ లిక్కర్ కేసులోనే, ఈ లిక్కర్ స్కామ్ కేసులోనే ఇటు కవిత ఉన్నారు, మరోవైపు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గారు. అరవింద్ కేజ్రీవాల్ కి చాలా భారీ ఊరటిచ్చారు, ఆయన లక్ష్మణ్ ఆయనకి ఊరటిచ్చారు. కానీ కవితకి ఎందుకు దాన్ని బట్టే మీకు అర్థమవుతుంది. ఆయన కోచి కర్తవ్యంగా బెయిల్ చేయడం జరిగింది, ఇక్కడ రిమాండ్ అంటే ఇక్కడ వీళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. దాన్ని బట్టి మీకు అర్థమైంది. అక్కడ ఎలక్షన్స్, ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ తెలంగాణలో ఉన్నాయి కాబట్టి ఆ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని అరెస్ట్ చేయడం అని చెప్పి మా వాదన కూడా. ఇంకోటి ఎక్కడ కూడా ప్రొసీజర్ ఫాలో కాలేదు, ఏ యాక్ట్ లో కూడా ప్రొసీజర్ ఫాలో కాలేదు, క్లియర్ గా చెప్పడం జరిగింది. కానీ ఇంకోటి ఏంటంటే ఇన్వెస్టిగేషన్ పెండింగ్ ఉందని చెప్పి వాళ్ళు బలంగా చెప్పిండు. మేము హాజరు కాలేదని చెప్పి చెప్పిండు. కానీ దాన్ని కూడా సుప్రీంకోర్టులో ఉన్నది, అవన్నీ కన్సిడర్ చేసుకుని 23rd వరకు అంతే కస్టడీకి. ఇంకా అయితే ఎవిడెన్సెస్ కానీ ఇవి కానీ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి కవిత విషయంలో. ఇక్కడ మాత్రం స్ట్రాంగ్ గా లేవు కాబట్టి ఇక్కడ అవకాశం ఇచ్చారు అరవింద్ కేజ్రీవాల్ అని చెప్పేసి చెప్తున్నారు. ఈ విషయం మీరు ఏమంటారు?